अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 9 शाबान है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, सखी अल्लाह के करीब है, जन्नत के करीब है, लोगों के करीब है और दोज़ख से दूर है। और अब सुर्खियां। कल से 2 रोजा एपी ग्लोबल इन्वेस्टर समिट का आगाज, तैयारियां मुकम्मल, भारी पैमाने पर सरमायाकारी की उम्मीद। बीजेपी की नफरत की सियासत से जमहूरियत कमजोर, बीजेपी की शिकस्त वक्त का तगाजा, मजलिस की यौम तासीस से असद अवैसी का खिताब। अडानी हिंडसबर्ग मामले की सीबीआई जांच की सुप्रीम कोर्ट ने दी हिदायत, साथ में सरमायाकारों के तहफ्फुज़ के हवाले से कमेटी भी की कायम। नागालैंड और त्रिपुरा में इत्तेहादियों के साथ बीजेपी को अक्सरियत, मेघालय में नताइज मुअल्लिक। और अब तफसील। कल विशाखा में 2 रोजा ग्लोबल इन्वेस्टर समिट का आगाज हो रहा है, जिसके लिए भारी पैमाने पर तैयारियां मुकम्मल कर ली गई हैं। समिट में बड़े बड़े सनतकार शिरकत कर रहे हैं। अब तक 12,000 से ज्यादा रजिस्ट्रेशन हो चुके हैं। 24 चार्टर्ड फ्लाइट से वीआईपीज और सनतकार विशाखापट्टनम पहुंच रहे हैं। वीआईपीज के लिए होटलों में 800 कमरे बुक किए गए हैं। प्लीनरी हॉल के अलावा 3 सेमिनार हॉल्स भी तैयार किए गए हैं। समिट 15 सेशनों पर मुश्तमिल होगी, जिसमें 4 सेशंस बैरूनी मंदुबीन के लिए बतौर ख़ास होंगे। आज शाम वज़ीर आला जगन समिट में शिरकत के लिए विशाखापट्टनम का रुख कर रहे हैं। పద్నాలుగు సెక్టర్స్ని మనం ఏవైతే ఎంపిక చేశామో ఈ ఎంపిక చేసినటువంటి సెక్టర్స్ ద్వారా మనం పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాము. దానికి సంబంధించినటువంటి సెక్టరల్ సెషన్స్ కూడా మరొక షెడ్స్లో అవి జరగబోతూ ఉన్నాయి. వస్తున్నటువంటి అన్ని ప్రపోజల్స్ని ఏదో వస్తున్నటువంటి దాని కింద ఎంఓయూస్ చేసుకునేటువంటి దానికన్నా ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటిది వచ్చినటువంటి ప్రతి ప్రపోజల్ని స్క్రూటనైజ్ చేయమన్నారు. ఏది ప్రపోజల్ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేటువంటి దానికి అవకాశం ఉంటుంది, వాస్తవిక రూపంలో వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని మనం రియలైజ్ చేయగలుగుతూ ఉంటాం. సో ప్రజలకు చెప్పేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి బూస్టింగ్ అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ని కనీసం మినిమం 80 to 90% ఇన్వెస్ట్మెంట్ రియలైజ్ అవ్వాలనేటువంటిది ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్స్కి ఇచ్చినటువంటి టార్గెట్. రేపు ఈ రాష్ట్రానికి ప్రధానంగా మెయిన్ ఫోకస్ అనేటువంటిది బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ద్వారానే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక బ్రాండ్ ఏంటంటే క్రెడిబిలిటీ. ఈ రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకత్వం మాకు సహకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో రేపు కూడా అదే చేయబోతా ఉన్నాం. రేపు మేజర్ ఎజెండా రాష్ట్రానికి ఉన్నటువంటి ఎకానమీని మరింత అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలతో రేపు ఈ సమిట్ తాలూకా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మనకి జీవీఎంసీ టేకప్ చేసినటువంటి కాంపోనెంట్స్లో బ్యూటిఫికేషన్లో సబ్ కాంపోనెంట్స్ మనం చూసినట్లయితే రోడ్స్ లేయింగ్, ఫుట్పాత్స్, తర్వాత మీడియన్ పెయింట్స్, వాల్ పెయింట్స్, తర్వాత ఈ మీడియన్ గ్రీనరీ, ఇలాంటివి అన్నీ కూడా చేయడం జరిగింది. అడిషనల్గా బీచ్లో కొన్ని బీచెస్ అడిషనల్గా మనము డెవలప్ చేయడం జరిగింది. అంటే బీచ్ రోడ్లో ప్రత్యేకంగా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకంటే ఎక్కువ మంది వచ్చే పెట్టుబడిదారులంతా బీచ్కి వెళ్ళడం సహజంగా చూస్తుంటారు. సో అక్కడ ఎలాంటి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు? ఎస్పెషల్లీ బీచ్కి మనకి విశాఖపట్నానికి ఒక తలమానికంగా మనకి విశాఖపట్నం బీచే కాబట్టి ఆ బీచ్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. రేపు ఎవరైనా డిగ్నిటరీస్ విజిట్ చేయడానికి కానీ, వాళ్ళకి కిందకి బీచ్లోకి వెళ్ళడానికి కానీ బీచ్ లైటింగ్ అంతా కూడా ఇక్కడ మనము ఆల్రెడీ ఆర్కే బీచ్లో మనం వేవ్ లైటింగ్ పెట్టాము. ద సేమ్ వేవ్ లైటింగ్ అంతా కూడా అప్ టు సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ సెక్యూరిటీ సంబంధించి సుమారుగా ఒక
40 సీసీ కెమెరాస్ను కూడా మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. సో లైటింగ్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, తర్వాత వాళ్ళు అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూర్చునేటువంటి సదుపాయాల్లో కానీ అన్ని రకాలుగా జీవీఎంసీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రేపు జరగబోయేటువంటి సమ్మిట్కి వచ్చినటువంటి డిగ్నిటరీస్ కానీ, అతిథులు కానీ, రేపు రాబోయేటువంటి G20కి వచ్చిన అతిథులు కానీ అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండి ఎంజాయ్ చేసే పరిస్థితులే విశాఖపట్నంలో క్రియేట్ చేయడం జరిగింది. विशाखा में कल से 2 रोजा ग्लोबल इन्वेस्टर्स समिट के तनाजुर में एपी के वजीर फाइनेंस भी राजेंद्र नाथ रेड्डी ने मीडिया से बात की। उन्होंने कहा कि रियासत में सरमायाकारी होगी तो रियासत की तरक्की होगी और नौजवानों को रोजगार मिलेगा। उन्होंने अपोजिशन पर तनकीद करते हुए कहा कि जगन हुकूमत अमली इकदाम करती है और बाबू तशहीर करते हैं, काम नहीं करते। మన రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో మన ట్యాగ్ లైన్ కూడా ఏమి వేర్ అబండెన్స్ మీట్స్ ప్రాస్పెరిటీ. సో మనకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో వివిధ స్వతహాగా వచ్చిన బలాలు ఉన్నాయన్నమాట. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన స్వతహాగా బలం ఉందో అవన్నీ కూడా మరి మనము తెలియపరుస్తూ వ్యాపారవేత్తలకు, ముఖ్యంగా వైజాగ్లో ఏదైతే మనం సమిట్ పెడుతున్నామో ఐటీ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఐటీ ఇండస్ట్రీ చాలా వరకు కూడా హైదరాబాద్తో దాదాపు 95% ఐటీ ఇండస్ట్రీ మనం ఆ రోజు కోల్పోవడం జరిగింది. మరొకసారి ఇక్కడ డెవలప్ చేసుకోవాలంటే బెస్ట్ సూటెడ్ ప్లేస్ వైజాగ్. సోషల్ లైఫ్ ఉంటుంది, మనము వివిధ పెట్టుబడులు కానీ వివిధ పరిశ్రమలు కానీ స్థాపింపబడి తద్వారా రాష్ట్రానికి ప్రగతి, మన యువతకు ఉపాధి రెండు కూడా కలిగించే ప్రయత్నం. ఇది మన రాష్ట్రానికి కానీ మన ప్రభుత్వానికి వివిధ పారిశ్రామికవేత్తలకు బిజినెస్ హౌసెస్కు ఉన్న అపారమైన నమ్మకము, గౌరవము రెండు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ చెప్పిన తర్వాత ఖచ్చితంగా అది అమలు పరుస్తారు. పాలసీ అనేది ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు, దానికి స్టిక్ ఆన్ అవుతారు. అదేవిధంగా ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్, ఒక బలమైన ఒక ప్రభుత్వం ఉంది ఇక్కడ. పోయిన డిసెంబర్ వరకు హైయెస్ట్ పెట్టుబడి గ్రౌండ్ అయినది మన రాష్ట్రంలోనే, దేశవ్యాప్తంగా. जीआईएस के निकास से एपी में बड़े पैमाने पर सरमायाकारी होगी और नौजवानों के लिए रोजगार के मौके पैदा होंगे। आंध्रा यूनिवर्सिटी के मुलाजिमीन ने इन ख्यालात का इजहार किया। आलमी सतह पर विशाखा के विखार में इजाफा होने के तनाजुर में मुलाजिमीन मसरत का इजहार कर रहे हैं। मुलाजिमीन का कहना है कि एपी में आज तक किसी वजीर आला ने इस तरह की इन्वेस्टमेंट समिट मुनक्किद नहीं की जिस तरह से जगन कर रहे हैं। గ్లోబల్ ఇన్వెస్టర్ల సమిట్ అన్నది విశాఖపట్నం వేదికగా ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. మన దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రకాలైన కంపెనీలతో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం ఆహ్వానిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న యువతకి అందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని సదుద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నందుకు వారికి అందరి తరఫున, మా ఉద్యోగులందరి తరఫున కూడా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సమ్మిట్కి వస్తున్నటువంటి 10,000 మందికి మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. మరి యువతకి చాలా ఉపాధి కలుగుతుందని చెప్పేసి మేము చాలా ఆనందంగా పడుతున్నాము. వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం దృష్టి విశాఖపట్నం వైపు తీసుకొచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. ఇలాంటి పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ ఇక్కడికి విశాఖపట్నంకి తరలి వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల విద్యార్థులకు ఉపాధి ఎంతో మేలు జరుగుతుంది. लोकेश की पदयात्रा में अवाम मौजूद ही नहीं है। नेल्लूर एमएलए अनिल कुमार यादव ने ये बात कही। उन्होंने लोकेश को चैलेंज किया कि 2024 के इंतखाबात में 175 हलकों में मुकाबला करने का ऐलान करें। उन्होंने कहा कि जो दूसरी पार्टियों से इत्तेहाद करके मैदान में उतरते हैं उनसे तन्हा निमटने का हुनर जगन बखूबी जानते हैं। మేము 175 సీట్లలో వైసీపీ పోటీ చేసిన ఎన్నికలకు వెళ్ళే ధైర్యం మాకుంది. మీకు చెప్తున్నా, ఇది మాలోకంగాడికి, ఈ మాలోకంగాడికి చెప్తున్నా, నీకు దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం నిజంగా నీ ఒంట్లో మీ నాయన రాయలసీమ రక్తం నీ ఒంట్లో ఉంటే, లేకపోతే నువ్వు తిరిగే ఆ 100 మంది సభ అంటే తక్కువ మంది సభలో అయినా మైక్ ఎత్తుకొని గొంతెచ్చుకొని చెప్పు, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 2024లో మేము అధికారంలో పోటీ చేస్తుంటే నువ్వు నిజంగా మగాడు అయితే దమ్ము ధైర్యం ఉంటే చెప్పరా. మా ముఖ్యమంత్రి చెప్పాడు 175 పోటీ చేస్తున్నా, 175 వెళ్ళిపోతున్నానే మా ముఖ్యమంత్రి చెప్పే దమ్ము ధైర్యం మాకుంది. 14 సింగిల్, 19 సింగిల్, 24 సింగిల్, 29
సింగిల్గా కొడతాడు స్వామి, మాకొద్దు స్వామి ఇవన్నీ. సింగిల్గా గెలిచేది పవర్ ఉన్న వ్యక్తి, దమ్ము ఉన్న వ్యక్తి. मजलिस का आज 65वां यौम तासीस है। इस ज़िमन में दारुसलाम में पार्टी परचम लहराया गया। पार्टी के सदर व MP हैदराबाद असद अवैसी ने इस मौके पर कहा कि मजलिस कर्नाटक और राजस्थान के इंतखाबात में भी हिस्सा लेगी और साथ में तेलंगाना में भी अपनी ताकत बढ़ाएगी। अवैसी ने बीजेपी पर मुल्क में नफरत को फैलाने और जमहूरियत को कमजोर करने का इल्जाम लगाया। यकीनन इस साल तेलंगाना में असम्बली के इलेक्शन है और मजलिस इत्तेहादुल मुस्लिमीन उस असम्बली के इंतखाबात में हिस्सा लेगी। मजलिस इत्तेहादुल मुस्लिमीन अपनी ताकत को बरकरार रखेगी, अपनी ताकत में इजाफा करेगी और इंशाअल्लाह ताला मजलिस इत्तेहादुल मुस्लिमीन और तेलंगाना की अवाम तेलंगाना में बीजेपी को शिकस्त देगी। और मुझे यकीन है कि जो नफरत का पैगाम लेकर बीजेपी आगे बढ़ रही है, तेलंगाना की आवाम उसको मुस्तरद करेगी। मुझे यकीन है कि राजस्थान में जब असम्बली के इंतखाबात होंगे तो इंशाअल्लाह ताला राजस्थान की आवाम मजलिस इत्तेहादुल मुस्लिमीन को कामयाब करेगी। हम राजस्थान के असम्बली के इंतखाबात में भी हिस्सा लेंगे इंशाअल्लाह ताला। अब हम कर्नाटका के असम्बली के इंतखाबात में भी हिस्सा लेंगे और आप देखेंगे कि इंशाअल्लाह अनकरीब में ऐलान भी होगा। उस सिलसिले में मेरी आप तमाम से अपील है, गुजारिश है कि आप मजलिस इत्तेहादुल मुस्लिमीन की इन असम्बली इंतखाबात में कामयाबी के लिए दुआ भी फरमाइए। पकवान गैस सिलेंडर की कीमतों में इजाफे के खिलाफ रियासती वज़रा हरीश राव और मल्ला रेड्डी ने घटकसेर चौराहे पर एहतजाज किया और मरकजी हुकूमत के खिलाफ नारेबाजी की। इस मौके पर हाईवे पर सिलेंडरों के साथ एहतजाज किया, साथ में लकड़ी के चूल्हों पर पकवान करके एहतजाज दर्ज कराया गया। इस एहतजाज में BRS कारकुनों की कसीर तादाद ने शिरकत की। वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी भी मरकजी बीजेपी हुकूमत की जानिब से गैस सिलेंडर की कीमतों में इजाफे के खिलाफ सड़कों पर उतर आईं। उन्होंने जलीलगुड़ा ता मीरपेट चौरास्ते पर खवातीन के साथ मिलकर मरकजी हुकूमत के खिलाफ एहतजाज किया और इजाफा शुदा कीमतों को फौरी वापस लेने का मुतालबा किया। हैदराबाद के MG रोड पर BRS कायदीन ने एहतजाज दर्ज कराया। MG रोड पर वाक़े गांधी जी के मुजस्समे का पास BRS कायदीन ने एहतजाज किया। तलसानी श्रीनिवास यादव ने गैस सिलेंडर के साथ एहतजाज दर्ज किया और मरकज के खिलाफ नारे लगाए गए। याद रहे कि BRS की कॉल पर आज रियासत भर में एहतजाज किया जा रहा है। आजकल कहीं भी दिल का दौरा पड़ने के वाकयात पेश आ रहे हैं। ऐसे में कहीं भी कोई शख्स अचानक जमीन पर गिर पड़ता है, ऐसे में इसे CPR दिया जाता है, यानी उसकी दिल की धड़कन को दोबारा वापस लाने और उसकी सांस को बहाल करने की कोशिश की जाती है। साक्षी टीवी ने केयर अस्पताल के डॉक्टरों से CPR का तरीका जानने की कोशिश की ताकि आम इंसान भी इस तरीके से वाकिफ हो और ज़रूरत पड़ने पर किसी की मदद की जा सके। डॉक्टर आसिया ने CPR के तरीके की तफसील पेश की। Basic life support means to keep a patient alive, basic life support is necessary. మంచిగా BLS ఎవరికైనా కావాలి, హార్ట్ గుండె ఆగిపోయింది, మంచిగా BLS కావాలంటే ఇవ్వాలంటే పేషెంట్కి ప్రాపర్ స్టెప్స్ ఫాలో చేయాలి. అప్పుడే BLS పూర్తిగా పేషెంట్కి యూస్ఫుల్ ఉంటుంది. అంటే నేను అందరూ చేయొచ్చు, కానీ కరెక్ట్గా స్టెప్ నేర్చుకోవాలి, చాలా ముఖ్యం. ఫస్ట్ స్టెప్స్, ఆల్ స్టెప్స్ ఆఫ్ BLS ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఫస్ట్ పేషెంట్ చూడంగానే ఫస్ట్ స్టెప్ ఏంటి, సీన్ సేఫ్టీ, సీన్ ఇస్ సేఫా లేదా అది చూసుకోవాలి. సీన్ సేఫ్టీ పేషెంట్ కోసం, ఇంకా BLS ఎవరిస్తున్నారు వాళ్ళ కోసం కూడా. ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏమో రెస్పాన్స్ చెక్ చేయాలి. పేషెంట్ రెస్పాన్సివా కాదా అని రెస్పాన్స్ ఎలా చెక్ చేస్తారు, గట్టిగా కొట్టాలి, పిలవాలి పేషెంట్కి, సార్ ఆర్ మేడం ఎలా ఉన్నారు, ఇది చెకింగ్ రెస్పాన్స్. రెస్పాన్స్ చెక్ చేసిన తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు యూ విల్ యాక్టివేట్ టీమ్.
ఎందుకంటే మీకు హెల్ప్ కావాలి. అప్పుడు కాల్ ఫర్ హెల్ప్, ఇది థర్డ్ స్టెప్. దీనిలో మీకు ఎవరికైనా పక్కన ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫోన్ చేసి ఎవరికైనా పిలిస్తే, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్కి పిలవాలి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈ 3 స్టెప్స్ చేసుకున్న తర్వాత, హెల్ప్కి అడిగిన తర్వాత నౌ పల్స్ చెక్ చేయాలి. పల్స్ ఎలా నెక్లో చెక్ చేస్తారు, మినిమం 5 సెకండ్స్, మ్యాక్సిమం 10 సెకండ్స్. ఓకే, 1 2 3 4 5 6. ఇప్పుడు 6 సెకండ్స్ అయిపోయింది, మీకు పల్స్ దొరకలేదు. అప్పుడు అంటే పల్స్ లేదు, పేషెంట్కి పల్స్ లేదు, గుండె కొట్టుకోవట్లేదు. అప్పుడు ఇమీడియట్లీ మీరు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి. చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడానికి పేషెంట్కి దగ్గర తీసుకొని మీ డామినెంట్ హ్యాండ్ ఏముంటుందో అది పెట్టి, ఎక్కడ పెట్టాలి, ఇన్ బిట్వీన్ 2 బ్రెస్ట్ మధ్యలో, మిడిల్లో, కింద, ఇన్ ద మిడిల్ చెస్ట్ 2 బ్రెస్ట్ మధ్యలో మీ డామినెంట్ హ్యాండ్ ఏముంటుందో అది పెట్టి, ఆ హీల్ పెట్టి నాన్ డామినెంట్ హ్యాండ్తో ఇలా సెక్యూర్ చేస్తూ ఈ ఎల్బో స్ట్రేట్ పెడుతూ మీరు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఇది ఎలా ఇస్తారు, ఇప్పుడు 30 కంప్రెషన్స్ ఇవ్వాలి కంటిన్యూస్గా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మీరు ఫాస్ట్గా కూడా ఉండకూడదు, స్లోగా కూడా ఉండకూడదు. స్పీడ్ ఎంత ఉండాలంటే 100 to 120 టైమ్స్ ప్రెస్ చేయాలి పర్ మినిట్. ఆ తర్వాత 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత మీరు బ్రెత్స్ ఇస్తారు, 2 బ్రెత్స్. ఆ బ్రెత్స్ ఎలా ఇస్తారంటే, మీకు ఏమైనా ఎక్విప్మెంట్ ఉంటే ఎక్విప్మెంట్తో ఇవ్వగలుగుతాం, లేదంటే యూ హ్యావ్ టు సీల్, మీ మౌత్కి పేషెంట్ మౌత్ సీల్ చేసి, ఏమైనా కర్చీఫ్ ఏమైనా ఉందనుకోండి అది మధ్యలో పెట్టి మీరు 2 బ్రెత్స్ ఇవ్వచ్చు. ఇలా నోస్ పిన్ చేయాలి, మీ మౌత్ పేషెంట్ మౌత్కి సీల్ చేయాలి, 2 బ్రెత్స్ ఇవ్వాలి. అలా 2 బ్రెత్స్ ఇవ్వగలుగుతాం. हर किसी की ख्वाहिश होती है कि कुछ अलग करके अपना नाम करे। एक बड़े भाई ने अपने छोटे भाई की शादी का रुखा देने के लिए हेलीकॉप्टर ही बुक कर डाला और डेयरी फार्म का मालिक मधु यादव हेलीकॉप्टर में सफर करके मुंबई पहुंचा और अपने रिश्तेदारों में कार्ड्स तकसीम किए। हेलीकॉप्टर के जरिए मुंबई जाकर मधु यादव ने अपने भाई से बेहद मोहब्बत का इजहार किया है। अब इस बात पर सबकी तवज्जो मरकूज है कि शादी का कार्ड देने के लिए हेलीकॉप्टर का इस्तेमाल किया गया तो शादी की शान कैसी होगी। वहीं ये अमल बेजा असराफात को बढ़ावा भी दे रहा है। 1-2 दिन में कांग्रेस वर्किंग कमेटी के अरकान के नामों का ऐलान किया जाएगा। तेलंगाना से कई कांग्रेस कायदीन CWC रुकनियत हासिल करने की कोशिश में हैं। MP उत्तम कुमार रेड्डी, कोमट रेड्डी, वेंकट रेड्डी, VH हनुमंतराव, जाना रेड्डी, पुनाला लक्ष्मया, दामोदर राज नरसिम्हा और MLA सीतक्का CWS में जगह पाने की कोशिश में लगे हुए हैं। त्रिपुरा, मेघालय और नागालैंड के नताइज तकरीबन वाज़ेह हो चुके हैं। नागालैंड में बीजेपी ने इख्तिदार को बरकरार रखा है, जबकि त्रिपुरा में अपने इत्तेहादियों के साथ अक्सरियत हासिल कर ली, लेकिन मेघालय में मौलिक असेंबली की सूरत हाल दरपेश है। ऐसे में तोड़ जोड़ की सियासत खूब चलने का इम्कान है। बीजेपी की जीत के बाद बीजेपी के खेमे में जश्न का माहौल है। वज़ीर आज़म मोदी शाम 7 बजे बीजेपी हेडक्वार्टर्स पहुंचेंगे। देखिए, पहले ही हम लोग बोल चुके थे जे हम लोग इस बार भारतीय जनता पार्टी का फिर से बहुमत से हम लोग सरकार बनाएंगे और ये अभी तक जो रिजल्ट निकला है उससे तो पता ही लग रहा है हम लोग सरकार बना रहे हैं। राजस्थान में उस वक्त गम की लहर दौड़ गई जब एक ही खानदान के अफराद ने इज्तिमाई तौर पर खुदकुशी कर ली। नर्मदा नदी में एक ही खानदान के 7 अफराद ने कूदकर अपनी जान दे दी। पुलिस और राहतकारी टीमों ने मिलकर 7 लाशें बाहर निकाली। जैसे ही रिश्तेदारों को खबर मिली, उन पर गम का पहाड़ टूट पड़ा। महलूकीन की शौहर शंकर, बीवी मदली, रमीला, कैगी, जानकी और हितेश की हैसियत से शिनाख्त की गई है। पुलिस का कहना है कि खानदानी मसाइल उरूज पर पहुंचने के बाद इंतहाई इक़दाम किया गया है। पुलिस ने केस दर्ज करके जांच का आगाज कर दिया है। अडानी और हिंडनबर्ग मामले पर सुप्रीम कोर्ट ने सभी जांच के अहकाम दिए हैं। जामा जांच करके 2 महीनों के अंदर रिपोर्ट पेश करने की हिदायत दी है। साथ में इन्वेस्टर्स के मफाद के तहफ़्फ़ुज़ के हवाले से भी अदालत उज़्मा ने एक कमेटी तश्कील दी है। सुप्रीम कोर्ट के साबिक़ जस्टिस AM स्पारी की क़ियादत वाली
एक्सपर्ट कमेटी 2 महीनों में अपनी रिपोर्ट पेश करेगी। मरकज इंतखाबी कमिश्नर के तरीक़े इंतखाब से मुतालिक सुप्रीम कोर्ट ने अहम अहकामात जारी किए हैं। इंतखाबी कमिश्नर की नामजदगी के लिए खुसूसी कमेटी कायम की है। सुप्रीम कोर्ट के चीफ जस्टिस, वजीर आजम और अपोजिशन कायद इसमें बतौर अरकान शामिल रहेंगे। सुप्रीम कोर्ट की दस्तूरी बेंच ने वाज़ेह किया कि इस कमेटी की सिफारिश पर ही ईसी को तकर्रुर किया जाएगा। साथ में ये भी कहा गया है कि जब तक पार्लियामेंट में इससे मुतालिक कोई कानून साजी नहीं की जाती है तब तक यही कमेटी कारकर्द रहेगी। G20 के तहत वज़ीर ख़ारजा के इजलास से वज़ीर आज़म नरेंद्र मोदी ने खिताब किया। उन्होंने दुनिया को दरपेश मौजूदा बहरान का जिक्र किया। उन्होंने कहा कि आलमी सतह के इदारे और प्लेटफॉर्म्स की नाकामयाबी बहरान का सबब है। आखिर में सुर्खियां एक बार फिर। कल से 2 रोजा एपी ग्लोबल इन्वेस्टर समिट का आगाज, तैयारियां मुकम्मल, भारी पैमाने पर सरमायाकारी की उम्मीद। बीजेपी की नफरत की सियासत से जमहूरियत कमजोर, बीजेपी की शिकस्त वक्त का तगाजा, मजलिस के यौम तासीस से असद अवैसी का खिताब। अडानी हिंडसबर्ग मामले की सेबी जांच की सुप्रीम कोर्ट ने दी हिदायत, साथ में सरमायाकारों के तहफ्फुज़ के हवाले से कमेटी भी की कायम। नागालैंड और त्रिपुरा में इत्तेहादियों के साथ बीजेपी को अक्सरियत, मेघालय में नताइज मुअल्लिक़। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।